ఎకనామిక్స్ వంటి పదము ఏ భాష పదం నుండి ఆవిర్భవించింది సార్? గ్రీక్ భాష పదము. గ్రీక్ లో భాష పదంలో ఏ పదాల కలయిక సార్? రెండు పదాల కలయిక. ఏమేమి వస్తాయి సార్? ఓక్యో మరియు నామస్. గ్రీక్ భాషలో ఓక్యో అంటే ఏమొస్తుంది సార్? హౌస్ హోల్డ్. నామస్ అనగా మేనేజ్మెంట్ అని పిలుస్తాం. మేనేజ్మెంట్ అని పిలుస్తాం. అంటే దేని గురించి వివరిస్తుంది? గృహరంగానికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాల గురించి వివరించడం జరుగుతుంది. అదే విధంగా ఎకనామిక్స్ అనే పదము మొదటిసారిగా ఎవరి యొక్క పుస్తక రచనలో పేర్కొనడం జరిగిందంటే సార్ అరిస్టాటిల్ యొక్క పుస్తక రచనలో. అరిస్టాటిల్ యొక్క రచనలో పేర్కొన్నారు. అదే విధంగా ఎకనామిక్స్ ప్రత్యేక శాస్త్రంగా ఆవిర్భవించక ముందు ఏ శాస్త్రములో అంతర్భాగంగా కొనసాగడం జరిగిందంటే సార్ సామాజిక శాస్త్రాలు. సామాజిక శాస్త్రాలు అంతర్భాగంగా కొనసాగడం జరిగింది. సామాజిక శాస్త్రాల నుండి అర్థశాస్త్రము ఏ శతాబ్దంలో ప్రత్యేక శాస్త్రంగా ఆవిర్భవించడం జరిగింది సార్? 18th సెంచరీలో. సామాజిక శాస్త్రాల నుండి అర్థశాస్త్రం ఇండివిజువల్ సబ్జెక్ట్ గా ఏ సెంచరీలో మనకు ఆవిర్భవించడం జరిగిందంటే 18th సెంచరీలో తీసుకోవచ్చు. అదే విధంగా సామాజిక శాస్త్రాల నుండి అర్థశాస్త్రాన్ని ప్రత్యేక శాస్త్రంగా అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి ఆర్థికవేత్త ఎవరు సార్? ఆడమ్ స్మిత్. మళ్ళీ ఆడమ్ స్మిత్ రచించిన పుస్తకం ఏది సార్? వెల్త్ ఆఫ్ నేషన్ లేదా దేశాల సంపద లేదా రాజ్యాల సంపద తీసుకోవచ్చు. వెల్త్ ఆఫ్ నేషన్ లేదా దేశాల సంపద లేదా రాజ్యాల సంపద అనే పుస్తకాన్ని రిటన్ బై ఎవరు సార్? ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ తీసుకోవచ్చు. అదే విధంగా ఎకనామిక్ సబ్జెక్ట్ ను 2 బ్రాంచెస్ గా విభజించినటువంటి ఆర్థికవేత్త ఎవరు సార్? రాగ్నార్ ప్రైస్. ఇయర్ సార్ 1933 లో. అర్థశాస్త్రాన్ని 2 భాగాలుగా విభజించినటువంటి ఆర్థికవేత్త వచ్చేసారు రాగ్నార్ ప్రైస్ తీసుకోవచ్చు. ఇయర్ వచ్చేసి 1933. ఏ కంట్రీకి చెందినవాడు సార్? నార్వే. నార్వే క్యాపిటల్ సార్ ఓస్లో. ఇతడు రాగ్నార్ ప్రైస్ అనేవాడు ఏ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నా అంటే ఓస్లో యూనివర్సిటీలో సార్. ఇక్కడ సార్ ఓస్లో యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ సార్. యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. అదే విధంగా 2 బ్రాంచెస్ ఏమొస్తాయి సార్? మైక్రో ఎకనామిక్స్ లేదా సూక్ష్మ అర్థశాస్త్రం, 2 మ్యాక్రో ఎకనామిక్స్ లేదా స్థూల అర్థశాస్త్రంగా డివైడ్ చేయడం జరిగింది. ఎవరు సార్? రాగ్నార్ ప్రైస్. మళ్ళీ మైక్రో అనే పదం ఏ భాష పదం నుండి ఆవిర్భవించింది సార్? మైక్రాస్ అనే గ్రీక్ పదం తీసుకోవచ్చు. మైక్రాస్ అనే గ్రీక్ పదం. మైక్రాస్ అనగా గ్రీక్ భాషలో ఏమని పిలుస్తారు సార్? స్మాల్ లేదా చిన్న లేదా సూక్ష్మ. మళ్ళీ